హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. IIIT బెంగళూరు ఇందులో చేరచ్చా, అసలు ఎంత ఫీజు అవుతుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, ఎవరు అప్లై చేసుకోవాలి, ఏంటి అనేది ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను. సో IIIT బెంగళూరు అంటే జనరల్గా ఏంటంటే IIIT బెంగళూరు, IIIT హైదరాబాద్ ఇవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం కాదు. యాక్చువల్గా ఇందులో రిజర్వేషన్స్ లేవు కాబట్టి జోసా కౌన్సిలింగ్లో లేవు ఇవి. అందుకని ఈ IIITలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కాకుండా ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంటాయి. వీటికి బేసిక్ ఏంటంటే IIITస్కి అందులో పర్టికులర్గా ఈ రెండు IIIT హైదరాబాద్ కావచ్చు, IIIT బెంగళూరు కావచ్చు, వీటికి ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇవర్ రీసెర్చ్ ఓరియంటేషన్. మనం జనరల్గా చూసేది ఏంటంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తుందా రాదని చూస్తాం, కానీ అసలు ఇవి ఎస్టాబ్లిష్ చేసిన పర్పస్ ఏంటంటే రీసెర్చ్ ఓరియంటేషన్. అందువల్లనే వీటికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టారు. వీటికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు ఎందుకు ఉంది అంటే ఇందులో చదివిన స్టూడెంట్స్ చాలా మంచి పొజిషన్లో అంటే రీసెర్చ్ ఓరియంటేషన్గా వెళ్ళి మంచి మంచి కంపెనీస్లో చేస్తూ ఉన్నారు కాబట్టి వీటికి అంత పేరైతే వచ్చింది. అయితే IIIT హైదరాబాద్ వేరు, IIIT బెంగళూరు అయితే వేరు. IIIT బెంగళూరులో చాలా పెద్ద ర్యాంక్ వచ్చిన దగ్గర 9,000 10,000 ర్యాంక్ వచ్చినా కూడా ఇందులో సీట్లు రావడానికి అయితే అవకాశం ఉంది. అదే IIIT హైదరాబాద్లో అలాంటి అవకాశం అయితే లేదు. సో ఇలాంటి IIIT బెంగళూరుకి జేఈ మెయిన్ ద్వారా వచ్చిన ర్యాంక్ తోటే మనం ఇందులో ఎంటర్ అవ్వచ్చు. ఇందులో ఉన్న ప్లస్ పాయింటా లేదా అంటే చాలామంది చూసేది ఏంటంటే ఇందులో తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, అన్ని బ్రాంచ్లు ఉండవు, ఓన్లీ కంప్యూటర్స్ ఈసీఈ మాత్రమే ఉంటాయి, సిఎస్సి ఈసీఈ ఉంటాయి. కంప్యూటర్స్ కూడా 4 ఇయర్స్ కోర్స్ అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 5 ఇయర్స్ కోర్సెస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి వీళ్ళకి. సో అంటే 5 ఇయర్స్ అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటారు. 4 ఇయర్స్ పాటు ఆ బ్రాంచ్ చదివి 5th ఇయర్ రీసెర్చ్ వైపు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఆ రీసెర్చ్లో కూడా ఫారిన్ కంట్రీస్లోనూ ఇంటర్న్షిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో ప్యాకేజెస్ కన్నా కూడా ఇంటర్న్షిప్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఈ IIIT బెంగళూరు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీని డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, దీనిలో ప్యాకేజ్ ఎంత, అసలు ఎంత ఖర్చు అవుతుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో అసలు ఇందులో ఎవరు ఎలిజిబుల్, IIIT బెంగళూరుకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా సరే జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్. లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి లాస్ట్ ఇయర్ మీరు జేఈ మెయిన్ రాసి ఉంటే వాళ్ళు అప్రోచ్ అయితే అది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఈ సంవత్సరం జేఈ మెయిన్ రాసిన వాళ్ళ కోసం 10+2 అంటే మీకు ఇంటర్మీడియట్లో కానీ లేదా సిబిఎస్ఈలో +2లో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఉండాలి. జేఈ మెయిన్ ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి కంపల్సరీగా. సో ఇందులో ఉండే కోర్సెస్ ఏంటంటే సిఎస్సి ఇందులో 4 ఇయర్స్ కోర్స్, అది లాస్ట్ ఇయర్ పెట్టారు. ఇందులో 120 సీట్స్ ఉన్నాయి. అలాగే ఈసీఈలో 30 సీట్స్ ఉన్నాయి. అలాగే డిఎస్ఏ ఇది కూడా డేటా సైన్స్ సంబంధించి ఇందులో 60 సీట్స్ ఉన్నాయి. ఐఎంటెక్ అంటే ఇవి 5 ఇయర్స్ కోర్సులు, ఇందులో 30 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనం అప్లై చేసుకోవాలంటే 10+2లో ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలి, డెఫినెట్గా 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా వచ్చి ఉండాలి. లేదా ఒలింపియాడ్లో మనం పార్టిసిపేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో ఆ ఛాన్స్ కూడా ఉంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు నాకు తెలిసినంత వరకు, నేను గత కొన్ని సంవత్సరాలుగా మెంటర్షిప్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. చాలాసార్లు ఇందులో సీట్లు మిగిలిపోయి డైరెక్ట్గా కాలేజీకి రండి, అక్కడ కూడా స్పాట్ రౌండ్లో జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. అలా అని దీన్ని తక్కువ అంచనా వేసే ఇన్స్టిట్యూషన్ అయితే ఏమీ కాదు. కొద్దిగా దూరం, చాలా కాస్ట్లీ కాబట్టి చాలామంది వెనకడుగు వేస్తారు అంతొక్కటే. ఎందుకంటే ఇందులో రిజర్వేషన్స్ ఏమి ఉండవు. ఎవరైనా సరే ఏ కేటగిరీ వాళ్ళైనా ఓపెన్ ర్యాంక్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ర్యాంక్ మాత్రమే అంటే సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీ కేటగిరీ ర్యాంక్ అనేది వాళ్ళకి సంబంధం అయితే ఏమీ లేదు. ఇందులో రిజర్వేషన్స్ అనేది ఏది ఉండదు. నెక్స్ట్ ఇందులో బీటెక్కి సంబంధించి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఎంత అంటే 8,706 అంటే సిఆర్ఎల్ ర్యాంక్. ఇవన్నీ కామన్ ర్యాంకే, ఇందులో ఎటువంటి కేటగిరీస్ ఉండో గుర్తుపెట్టుకోండి. 8,706 వరకు 4 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 11,669 వరకు రావడం అయితే జరిగింది. అలాగే బీటెక్ ఈసీఈ 12,315 వరకు, ఇవన్నీ 4 ఇయర్స్ కోర్సులు. 5 ఇయర్స్ కోర్సులకి 9,323 వరకు సిఎస్సి బ్రాంచి. అలాగే 5 ఇయర్స్ ఈసీ అనేది 13,176 వరకు. అంటే ఈ సంవత్సరం కూడా దాదాపుగా అంతే ఉంటాయి, ఏమీ తగ్గదు. ఎందుకంటే దీని ఫీ స్ట్రక్చర్ అలా ఉంటుంది, కానీ కొద్దిగా పెరుగుతాయేమో తప్ప. అంటే సిఎస్సి అనేది 10,000 వరకు రావచ్చేమో, 9,000 వరకు అయినా కూడా రావచ్చు. కాబట్టి మీకు ఎవరికైనా సిఆర్ఎల్ ర్యాంక్ కనుక 10,000 లోపు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు అప్లై చేయొచ్చు. లేదు నాకు 5 ఇయర్స్ కోర్స్ అయినా పర్వాలేదు, డబ్బులు కట్టగలను అనుకున్న వాళ్ళు 14,000-15,000 వచ్చినా కానీ అప్లై చేసుకోవడానికి. ఎందుకంటే మామూలుగా మనకి 10,000 12,000 వచ్చిందంటే ఎన్ఐటీస్లో ఎక్కడ కూడా నాకు తెలిసి ఒక మంచి ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది ఓపెన్ కేటగిరీలో ఛాన్సే లేదు. కాబట్టి వాళ్ళకి డబ్బులు కట్టగలను అనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. డబ్బులు కట్టలేకపోయినా కొంతవరకు మీరు కనుక ఎఫర్ట్ చేయగలిగితే స్కాలర్షిప్స్ అనేవి చాలా ఉంటాయి. అక్కడ కూడా మీరు కనుక
సిజిపిఏ కనుక బాగా తెచ్చుకోగలిగితే స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు మీకు. కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బ్యాంక్ లోన్స్ ఉంటాయి, ఇవి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి బ్యాంకులు కూడా తొందరగా లోన్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో ఎంత ఖర్చు అవుతుందంటే 4 సంవత్సరాలకి కలిపి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 4 ఇయర్స్కి కలిపి బీటెక్ 4 ఇయర్స్ ప్రోగ్రాంలో అయితే 20,24,000 అనేది మనకి టోటల్గా ఓవరాల్గా ఓన్లీ వాళ్ళ కాలేజీ వాళ్ళకి కట్టాల్సిన ఫీజు, ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇంకా ఎక్స్ట్రాస్ ఉంటాయి, మెస్ ఫీజులు ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక 5-6 లక్షలు ఈజీగా అవుతాయి. అంటే ఎట్లా లేదన్నా 30 lakhs అనేది 4 ఇయర్స్కి కలిపి అవుతుంది. అంటే డెఫినెట్గా మీకు సంవత్సరానికి 6 నుంచి 7 లక్షల రూపాయలు పైగానే, అంటే 30 lakhs అనుకోండి. మన ల్యాప్టాప్ అని, బుక్స్ అని, రకరకాలుగా మనం వెళ్ళి రావటం ఛార్జ్ అన్నీ చూసుకున్నా కూడా 30 లక్షలు అయితే తప్పనిసరిగా అవుతుంది బీటెక్ 4 ఇయర్స్ వాళ్ళకైతే. అదే 5 ఇయర్స్ కోర్స్ వాళ్ళకైతే 26 లక్షలు ట్యూషన్ ఫీజుని పెట్టారు, 26.5 లక్షలు దగ్గరగా వాళ్ళకి ఇంకో 5 lakhs ఎక్స్ట్రా అవుతుంది. సో 5 సంవత్సరాలకి దాదాపుగా 30-35 లక్షలు తప్పనిసరిగా అవుతుంది. అది ఎఫర్ట్ చేయగలను, అంత వర్తీన కాలేజీ, ఇది డబ్బులు కట్టి జాయిన్ అయినా నేను అందులో మంచి ప్యాకేజెస్ వస్తాయి. అంటే ముందే చెప్పాను మీకు, ఇది రీసెర్చ్ ఓరియంటేషన్ టైప్. ఇందులో 100% ఇందులో వెళ్ళిన ప్రతి స్టూడెంట్ మంచి మెరిట్ స్టూడెంట్సే కాబట్టి ఇంటర్న్షిప్ అన్న ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్న్షిప్ కూడా డబ్బులు ఇస్తారండి. ఒక కంపెనీలో మనకి ఇంటర్న్షిప్ వచ్చిందంటే డబ్బులు ఇచ్చే మనకి తీసుకుంటారు. మన సర్వీసెస్ కనుక బాగుంటే, మన పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే అందులోనే మనకి జాబ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం మనం. సో ఇందులో అప్లికేషన్స్ అసలు ఎప్పుడు పెట్టుకోవచ్చు ఏంటి అంటే, ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకోవడం అయితే 6th May రోజునే స్టార్ట్ అయిపోయింది. 10th June వరకు అయితే అవకాశం ఉంది. దీనిలో ఒక అదృష్టం ఏంటి అంటే జోసా కౌన్సిలింగ్ కూడా చూసుకోవచ్చు. మనకు అందులో వస్తున్నారో అదో చెక్ చేసుకొని కూడా దీనికి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే 10th June వరకు. మనకి జోసా కౌన్సిలింగ్ అనేది 3rd June స్టార్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే 12th కల్లా వాడి రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. అయితే సిఎస్సికి ఒకసారి, ఈసీకి ఒకసారి పెట్టాల్సిన పని లేదు. జోసా కౌన్సిలింగ్లో 5 మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. ఇలాగా నాకు ఫస్ట్ బీటెక్ 4 ఇయర్స్ కావాలి, తర్వాత సెకండ్ ఈసీ కావాలి, లేకపోతే ఇట్లా మన చాయిస్ మనమే ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రతిదానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టాల్సిన పని అయితే ఏమీ లేదు. సో అప్లికేషన్ కాస్ట్ అయితే 1500 ఉంది దీనికి, అంతే అనుకుంటా, 1500 కదా. యా. సో ఇప్పుడు 10th June వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 12th June రోజు రిజల్ట్ ఇస్తారు. 17th June యాక్సెప్టెన్స్, మనం జాయిన్ అవుతామని చెప్పడానికి. అప్పటికి జోసా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అయితే నాకు తెలిసి అయితే వచ్చేస్తుంది, డెఫినెట్గా వచ్చేస్తుంది. కాబట్టి మీరు డబ్బులు కట్టగలనుకున్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోండి. వీళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ఏంటి పరిస్థితి అంటే, ఇది ఇక్కడ వరకు మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇవి ఇక్కడ వరకు అయితే ఇవి ప్యాకేజెస్ సంబంధించింది. ఇది ఇంటర్న్షిప్లో వచ్చినటువంటిది. హైయెస్ట్ ప్యాకేజ్ అయితే కంప్యూటర్ సైన్స్కి 65 lakhs రావడం అయితే జరిగింది. ఈసీఈ కూడా 65 lakhs. ఇందులో ఈసీఈ కంప్యూటర్స్ అనేది సపరేట్గా ఉండదు. ఇందులో కాస్త సిఎస్సీనే కొద్దిగా తక్కువ. ఈసీ అనేది ఇంటర్నేషనల్గా తెలిసింది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కి చాలా ఫేమస్. బెంగళూరు IIIT అండ్ హైదరాబాద్ IIIT కూడా. కంప్యూటర్ సైన్స్ అనేది తర్వాత డెవలప్ అయింది కాబట్టి ఇది కంప్యూటర్ సైన్స్కి ఈసీఈకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు ఏదైనా తీసుకోవచ్చు, మంచి కాలేజీలో ఇది కూడా ఒకటి. అలాగే మీరు యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టు మీడియం యావరేజ్ మనం చూడకూడదు అనుకోండి. వాడి ₹1 కోటి వచ్చి 2 లక్షలే వస్తే యావరేజ్ మనకు 51 lakhs కనపడుతుంది. మీడియం చూసుకుంటే 28.3, అంటే దగ్గరగా 25 లక్షలు, అంటే నెలకి 2 లక్షల ప్యాకేజ్ తోటి మనం డెఫినెట్గా ఏదో కంపెనీలో అయితే జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. అంటే మనం 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి పెట్టిన డబ్బు ఏదైతే ఉందో 1 సంవత్సరంలో సంపాదించేయచ్చు కష్టపడితే. అది ఫైనల్ గుర్తుపెట్టుకోండి. జాయిన్ అవ్వగానే ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అని ఎప్పుడు అనుకోకూడదు, కష్టపడి చదివితే. ఓకే. నెక్స్ట్ ఈసీలో కూడా, ఈసీలో చూడండి హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 36.4 lakhs ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు, ఇది ఈసీకి ఇప్పుడు కూడా ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చాలా మంచి ఫేమస్ అయిన ఇన్స్టిట్యూషన్. అలాగే ఇంటర్న్షిప్ అంటే ఒక కంపెనీలో మనం పనిచేసే అవకాశం వాళ్ళు ఇవ్వటం చేస్తే, అది కూడా దాదాపుగా 1,77,000 వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చారు. ఇది మంచిదేనంటే అంత డబ్బులు ఇచ్చి మనకి వాళ్ళు థౌజండ్స్లో, ఇది 55,000, 69, అంటే మీడియం 55,000 రూపాయలు శాలరీ ఇచ్చి నెలకి మనకు ఒక కంపెనీలో పనిచేసే అవకాశం ఇస్తారు. ఇంటర్న్షిప్ అంటారు దాన్ని. అది కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇందులో జాయిన్ అయితే మినిమం మనం బాగానే సంపాదించుకోవచ్చు. కాస్త కాస్ట్లీ కూడా, అంతా బాగానే ఉంటుంది. ఒక డబ్బుల దగ్గర మాత్రం కాస్త జాగ్రత్త చూసుకోవాలి. తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. నాకు తక్కువ స్టూడెంట్స్ ఉండాలి, మంచిగా ఉండాలి, రిజర్వేషన్స్ ఏమీ లేవు కాబట్టి నేను అప్లై చేయొచ్చా అంటే, ఎవరికైనా 15,000 లోపు సిఆర్ఎల్ ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేయదగిన ఒక మంచి కాలేజ్ ఇది. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ మిస్ అయి ఉంటే
కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్, ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపున్న సంస్థల్లో ఇదొకటి. IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు. అయితే ఇందులో ఇంటర్మీడియట్ మార్క్స్ వాటితో ఏముండదు. IIIT హైదరాబాద్లో అయితే వాళ్ళకు ఒక యూజీఈ ఎగ్జామ్ పెట్టుకుంటారు, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి ఒకటి, ఇట్లా చాలా ఉంటాయి. బట్ ఇందులో మాత్రం ఓన్లీ JEE మెయిన్ ర్యాంక్ తోటి మాత్రమే ఇస్తారు. అది సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.